అనంతపురం జిల్లా తాడిపత్రిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. పుట్లూరులోని కేవీ రెడ్డి నగర్లో మొదటి అంతస్తులో ఉన్న సరోజమ్మ అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు గాజులు దోచుకెళ్లారు దొంగలు. ఎవరూ గుర్తుపట్టకుండా బుర్కాలో వచ్చి కత్తితో గాయపరిచి బంగారం ఎత్తుకెళ్లారు. దాదాపు 12 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లుగా బాధితురాలు సరోజమ్మ వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే వారం రోజులుగా వరుసగా చోరీలు జరుగుతుండటంతో పట్టణవాసులు బెంబేలెత్తిపోతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. పుట్లూరులోని కేవీ రెడ్డి నగర్లో మొదటి అంతస్తులో ఉన్న సరోజమ్మ అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు గాజులు దోచుకెళ్లారు దొంగలు. ఎవరూ గుర్తుపట్టకుండా బుర్కాలో వచ్చి కత్తితో గాయపరిచి బంగారం ఎత్తుకెళ్లారు. దాదాపు 12 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లుగా బాధితురాలు సరోజమ్మ వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు. అయితే వారం రోజులుగా వరుస చోరీలు జరుగుతుండటంతో పట్టణవాసులు బెంబేలెత్తిపోతున్నారు. డి సరోజమ్మ ఇంటికి వచ్చినారు. అన్నాను వచ్చినారు సార్. అన్నాను వస్తానే ఎవరు మీరు అంటానే టక్కని చేతులు పట్టుకొని బ్లేడ్లతో కోసినారు సార్. నన్ను అక్కడక్కడంతా కోసినారు సార్. 2 చేతులకి గొంతు కింద కూడా కోసినారు. నేను బలవంతం చేస్తాంటే సార్ నన్ను తలకు బాకులకి వేసి కొట్టి ఎక్కువ లాక్కున్నారు సార్. 4 తులాలు చైను, 2 తులాలు పూసలు చైను, 6 గాజులు సార్, 6 తులాలు సార్. డి సరోజమ్మ ఇంటికి వచ్చినారు. అన్నాను వచ్చినారు సార్. అన్నాను వస్తానే. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య చెప్పండి, పట్టపగలే తాడిపత్రిలో దొంగతనం జరిగింది. బుర్కాలో వచ్చి మరీ దొంగతనం చేసినట్లుగా తెలుస్తోంది. ఆమెపై దాడి చేసే అప్డేట్స్ ఏంటి? సుజాత, అనంతపురం జిల్లా పట్టణంలో పట్టపగల దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు. అయితే పోలీసుల నుంచి సరైన స్పందన లేదంటూ ప్రజలు అయితే పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆవేదన కూడా చెందుతున్నారు. ఇక పట్టణంలోని పుత్తూరు రోడ్లో ఉన్న కేవీ రెడ్డి నగర్ మొదటి అంతస్తులో ఉన్న సరోజమ్మ అనే ఆమె ఆ ఇంట్లో ఒంటరిగా ఉండడం అనేది జరిగింది. ఈ రోజు ఆమె దగ్గరికి బుర్కా వేసుకొనేసి కొంతమంది ఉదయాన్నే వచ్చారు. భోజనం కావాలి, ఏదన్నా ఉంటే ఇవ్వండి అనేసి అడిగారు. సరే అంటూ ఆమె పైకి లేచి వాళ్ళకి భోజనం ఇచ్చే ప్రయత్నం చేయగా అంతలోనే కత్తులు తీసి ఆమె మెడపైన గాయాలు చేసి ఉన్న బంగారు గొలుసు, ఆమె 2 చేతులకున్న గాజులు దోచుకోవడం అనేది జరిగింది. అది ఆమె హత్య ప్రయత్నం చేసింది. అది కాస్త మొదటి అంతస్తులో ఉంది. అదే విధంగా ఈ కేవీ రెడ్డి నగర్ కూడా పట్టణానికి శివార్ ప్రాంతంలో ఉంటుంది. దాంతో ఎవరు వినిపించుకునే పరిస్థితి కూడా లేకపోయినది. ఉదయాన్నే దాదాపుగా ఆమె నుంచి 12 తులాల బంగారం దోచుకున్నట్టు బాధితురాలు సరోజమ్మ మీడియాకి తెలిపారు. ఈ విషయం వెంటనే డైల్ హంటర్ కి కాల్ చేయడంతో వెంటనే అందుబాటులో ఉన్న డిఎస్పీ జనార్దన్ నాయుడు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొనేసి మొత్తం అక్కడున్న వారిని విచారించడం, ఆమెతో కూడా బాధితురాలతో మాట్లాడడం జరిగింది. అయితే గత దాదాపుగా ఒక 15 వారం రోజులుగా కూడా వరుసగా ఆ ప్రాంతంలో కావచ్చు, తాడిపత్రి ఇతర ప్రాంతాల్లో కూడా చోరీలు జరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు సామాన్య ప్రజలు. పైగా చెప్పడం ఏమంటే అనేక రోజులుగా ఈ విధంగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా పోలీసులు భద్రత అనేది ఏర్పాటు చేయట్లేదు. తర్వాత వచ్చేసి రాత్రి గస్తీ కూడా తిరగట్లేదు. అందరు ఎన్నికల వీధుల్లో ఇన్నాళ్ళు ఉండినారు. ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయాయి, ప్రశాంతంగా ఉంది. మరి తమ డ్యూటీ ఎందుకు చేయట్లేదంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం తమ ప్రయత్నం చేస్తున్నట్టయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికైతే వరుస దొంగతనాలతో తాడిపత్రి జనాలైతే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని చెప్పొచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ సూర్య.